ఇప్పుడు ఫార్మాసిటీ భూముల ఇష్యూలో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడికి ఆ ఫార్మాసిటీ భూములు కేటాయిస్తే అక్కడ ఉద్యోగాలొస్తాయి, కంపెనీ వస్తాయని జెప్పేసి నిన్న కలెక్టరు ప్రీతిక్ జైన్ కొడంగల్ జిల్లాలో కొంతమంది ప్రజల దగ్గరికెళ్లారు. సో, అక్కడేంటంటే కొంతమంది బీఆర్ఎస్ గుండాలు ప్రజల్ని మభ్యపెట్టి కలెక్టర్‌ను తీసుకెళ్ళి, కలెక్టర్ మీద అటాక్ చేయించారు అనేది కాంగ్రెసోళ్ళు చెప్తున్నారు. ఇది నిజమేనా? చేతగాని దద్దమ్మలు వాగే ఒకడు కళ్ళకి చూసారు, ప్రజలు చూస్తున్నారు కదా! అక్కడ కలెక్టర్ పిలిచాడు, వాళ్ళు విలేజ్ వాళ్ళందరిని పిలిచారు. వాళ్ళెవరు ఎళ్ళలేదు. ఎళ్ళకపోతే కలెక్టర్ నేనే మాట్లాడతాను అని వచ్చాడాయన. అది ప్రజలు ఆ ఊరు ప్రజలు. బీఆర్ఎస్ ఏంటి, అక్కడ బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, ఎవరు కాదు. మొత్తం ఆ ఊరు ప్రజలు. వాళ్ళ సమస్య వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఎదురు తిరిగారు. దీనికి బీఆర్ఎస్ గూండాలేంటి? ఏదో చేతక దద్దమ్మ మాటలు తప్పితే ఆళ్ళకి మధ్యలో కూడా మీకు చేత కాలేదు దాన్ని హ్యాండిల్ చేయటం. చేతకాక ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు తిరగబడటం అనేది ఆరంభమే ఇది. అంతం కాదు. ఈ తిరగబడటం హైడ్రాతోటి మొదలైంది ప్రజలు తిరగబడటం. హైదరాబాద్‌లో తిట్టి తిట్టకుండా బూతులు తిడుతున్నారు మీ దౌర్భాగ్య పనులకి. పేదల కడుపు మీద తన్నారు మీరు. వాళ్ళ గుండెల మీద తన్నారు. వాళ్ళ చెమట రక్తంగా మార్చి వాళ్ళు ఆహ్, రక రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని కట్టుకుంటే వాళ్ళ ఇళ్ళను కూలదోశారు మీరు. ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. బూతులు తిడుతున్నారు. సిగ్గు సరలేదు అక్కడే మొదలైంది. ఇప్పుడు ఇది నెక్స్టు గ్రామాల్లో తాకిందా? ఆ! గ్రామాల్లో తాకిందా? గ్రామాల దాకింది. ఇక రాష్ట్రం మొత్తం తాగుతుంది. త్వరలో రాబోయే కాలంలో చూస్తాం ఇంకా మనం. వీళ్ళ దౌర్భాగ్య పరిపాలనకి ఇలాంటి తిరుగుబాట్లు పెరుగుతూ తప్పితే ఇంకా పెరుగుతాయి. ఒకటి కాదు, 2 కాదు మొత్తం పెరుగుద్ది. రాష్ట్రమంతా వీళ్ళ మీద తిరుగుబాటు రాబోతుంది వస్తుంది తొందరలో. ఎందుకంటే వీళ్ళ పాలన అంత దౌర్భాగ్యమైన పాలన. వీళ్ళ భాష అంత అసహ్యమైన పాలన. వీళ్ళ విధానాలు అంత జిగుత్సాకరమైన విధానాలు. వీళ్ళ మాట తీరు ఏది 6 6 హామీలు ఏమైనియి? ప్రతిదీ ఐవాష్ మొదలెట్టాం అయిపోయింది అనేయటమే. మొదలెట్టేయటం, శ్రీకారం చుట్టడం, అయిపోయింది శుభం యేసేయటమే. ఎక్కడ జరిగింది? ఏ రుణమాఫీలు ఎంతవరకు జరిగినియి? ఎంతవరకు రుణమాఫీలు జరిగినియి? బ బస్సు ఎన్ని అవకతవకలు బస్సులిప్పుడు? ఎంత సమస్యలు ఆటో వాళ్ళు ఇప్పటికి ఏ సమస్య పరిష్కారం చేశారు? అన్నీ ఐవాష్ కింద మొదలెట్టడం, చేసేసాం అనేయటం. ప్రజలు చూస్తానున్నారుగా. రుణమాఫీలు ఏం చేశారు మీరు? 41,000 కోట్లకి 21,000 చేసేసి మిగతాయి రుణమాఫీ చేసేసాం. ఆ! ఏమి మాట్లాడుతున్నారు? అన్ని అబద్ధాలు, అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడటం. ఐవాష్ కంటి తుడుపు చర్యలు తప్పితే ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు బాగా చిరాకు, అసహ్యం వచ్చేసింది ఈళ్ళ మీద. ఎంత తప్పు చేశామని నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఈ దౌర్భాగ్యాన్ని నెత్తిన పెట్టుకున్నాం మనం అని చెప్పి చూస్తారు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా వీళ్ళ దౌర్భాగ్యానికి వీళ్ళ పతనానికి పరాకాష్ట, పతనానికి పునాదులేసుకుంటున్నారు. వీళ్ళు ఎంతసేపు ఎందుకంటే నెక్స్ట్ సి రెండో కృష్ణుడు ఎవడుని ఆ మొదటి కృష్ణుడు ఎప్పుడెళ్తాడు, రెండో కృష్ణుడు ఎప్పుడొస్తాడు, మూడో కృష్ణుడు ఎప్పుడు రెడీ అవుతాడు. ఈ కార్యక్రమాల్లో ఉన్నారు తప్పితే ఎవడి వెంకటరెడ్డి ఎప్పుడు నన్ను తోసేస్తాడో అని వెంకటరెడ్డిని దాటుకుని మూటలు ఎక్కువ ఇవ్వాలి. వెంకటరెడ్డి ఇవ్వగలడు పెద్ద సూట్‌కేస్. ఆయనకన్నా ఎక్కువ సూట్‌కేస్ నేనివ్వాలి. అది ఈ కార్యక్రమాల మీద, ఈ దోపిడీ మీద అందుకనే మూసీ ప్రక్షాళన ఏంటి? దేనికోసం? డబ్బుల కోసం. ఆ! బ ఆ మూసీ పేరు మీద పెట్టి అందరిని ఇప్పుడు హైడ్రా పేరు పెట్టి అందరిని బిల్డర్స్ దగ్గర డ్రామా చేశారు. అందుకని ఇప్పుడు అలా నిదానంగా నీరు గారుస్తున్నారు. మూసీ అది రేపు. మూసీ కాంట్రాక్ట్ ఇక్కడి నుంచి 6, 7 కిలోమీటర్లు తీసుకురాగలిగింది. అక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఎందుకు? ఆ ప్రాజెక్టు దాని కాస్ట్ పెంచి దాని కమిషన్ల కోసం. అంతకన్నా ఇంకోటి కాదు. ఇది మొదల్లో ఇదేమి నువ్వు మొదలెట్టింది కాదు. మూసీ అనేది ప్రక్షాళన అనేది అంత గతంలో మొదలెట్టారు. తర్వాత చంద్రబాబు పీరియడ్‌లో ఆహ్, ఒక అడుగేశారు. మళ్ళీ 2 అడుగులు వెనక్కేశారు. కేసీఆర్ గారి పీరియడ్‌లో దాదాపు చాలా దూరం ఎళ్లారు. అన్ని ప్రాజెక్ట్స్, డిజైన్స్ అన్నీ రెడీ చేశారు. అన్నీ చేసినాక ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినియి. ఏదో నువ్వు నీ బ్రెయిన్ చైల్డ్ లాగా నువ్వేదో దాన్ని చాలా కొత్తగా కనిపెట్టినట్టు దాన్ని ఉన్న స్కీమ్ చక్కగా ఉన్నది ఆల్రెడీ అయింది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం మానేసి కొత్తగా మళ్ళీ అక్కడి నుంచి ఆ మూల నుంచి ఈ మూలకని ఆ! ఈ 6 కిలోమీటర్ల దగ్గరలో ఇక్కడ నుంచి అయిపోయేదాన్ని. ఆ ప్లాన్ అది. దాన్ని అయిపోయేదాన్ని అక్కడి నుంచి నీళ్లు తీసుకురావాలని. ఈ డ్రామా ఎందుకు? ఈ పెద్ద ప్రాజెక్టులు పెద్దొచ్చేసి కమిషన్ల కోసం. అంతకన్నా ఏం లేదు. దౌర్భాగ్యం ప్రజలు తెలుసు. ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. వీళ్ళన్నీ ఈ ప్రతిదీ డబ్బు దేని మీదైతే మనకు డబ్బులొస్తాయి. దేని మీదైతే మన డబ్బులు సూట్‌కేసులు పైకి పంపించొచ్చు. ఈ ఏదైతే ప్రజలకు ప్రయోజనం,
ఏదైతే ప్రజలకు మంచిది ఇది కాదు. ఈ ఓకే. దౌర్భాగ్యం కాంగ్రెస్ అంటేనే అంత